హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యంలో మనం హాయిగా, ఇక సంతోషంగా, గౌరవంతో జీవించాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరం. మనం బ్రతికిన జీవితం, పోయిన సమయం, చేసిన త్యాగాలన్నీ పిల్లల కోసం అయినప్పటికీ కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకు అంటే వాటిని తెలియజేసిన ప్రతిసారి మన స్వాభిమానాన్నే కాదు, మన జీవితాన్ని కూడా అప్రతిష్టలో పడేస్తాము. వృద్ధాప్యంలో మనం గౌరవంతో బ్రతకాలి అంటే పిల్లలతో ముఖ్యంగా ఈ 3 విషయాలు ఎప్పటికీ కూడా వాళ్ళకి చెప్పకూడదు. ఇందులో మొదటిది, మీ సంపద మొత్తం వివరాలు చెప్పకండి. మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, అలాగే ఎంత డబ్బు ఉంది, ఎవ్వరికి ఏమిచ్చారో అన్నదాన్ని పూర్తి వివరంగా పిల్లలతో పంచుకోకండి. ఇక మీరు ధనం గురించి పూర్తిగా బహిరంగమైతే కొంతమంది పిల్లలు ప్రేమను సంపదతో కొలుస్తారు. ఇక మీరు వాళ్లకు ఇవ్వదలుచుకున్నది ఇవ్వండి, కానీ ఆ నిర్ణయాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి. అంతేకాదు, మీ జీవన భద్రత కోసమై కొంత మొత్తం మీ వద్దే ఉంచుకోవాలి. ఇక సంపద ఇచ్చేశాక మరణించడానికి మాత్రమే ఇక విలువలు మిగలకూడదు. మీ అవసరాలు తీర్చుకునే హక్కు అనేది మీకు కూడా ఉంది. పిల్లలకు భారం కాకుండా బ్రతికే గౌరవం మీకు ఖచ్చితంగా ఉంది. నిజమే కదండి? ఇక 2, మీ నీరసత అలాగే ఒంటరితనాన్ని పంచుకోకండి. వృద్ధాప్యంలో ఒంటరితనము, అనారోగ్యము సాధారణమే. కానీ పిల్లల ఎదుట ప్రతి సమస్యను చాటుకుంటూ చెప్తే అది వాళ్లకు బాధ కాక ఓ బాధ్యతల భారంగా కనిపిస్తుంది. ప్రేమతో, శాంతితో మాట్లాడండి, కానీ మీరు లొంగిపోయిన వ్యక్తిలా కాకుండా ఇప్పటికీ బలమైన, గౌరవానికి అర్హత ఉన్న వ్యక్తిలా ఉండండి. ఇలాగే వాళ్ళు మీతో ఉండకపోయినా మీరు మానసికంగా నిలకడగా ఉండండి. పిల్లలకి ఎప్పుడూ కూడా వారు లేకపోతే మీరు బ్రతకలేరు అనే అనుభూతి కాక, ఆయన లేకపోతే ఇక మా జీవితం వెలితిగా ఉంటుంది అనే భావనను కలిగించాలి. అర్థమైంది కదండి? ఇక 3వది, మీ త్యాగాల జాబితాని చెప్పకండి. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు త్యాగాలే చేసేది, కానీ ఆ త్యాగాల జాబితాను ప్రతిసారి గుర్తు చేస్తూ ఓ రుణంగా మలచకండి. మీరు చేసింది ప్రేమతో చేశారని వారిని నమ్మించండి. త్యాగాలను గుర్తు చేస్తే వారు సంతోషపడరు, కృతజ్ఞతతో మెలగరు. చర్చలతో ఎప్పుడూ కూడా మర్మం పోతుంది. మీ ప్రేమను బలంగా నిలిపే మార్గం త్యాగాన్ని మౌనంగా మోసుకుంటూ వారిని మానవత్వంతో మెలిగేలా చేయడం. వృద్ధాప్యం అనేది ఒక శక్తి లేని స్థితి కాదు, అది అనుభవానికి, మౌనమైన ప్రతికత్వతకు ప్రతీక. మీరు జీవించిన జీవితాన్ని గర్వంగా చూసుకునే సమయం పిల్లలపై ఆధారపడకుండా, కానీ ప్రేమతో వారితో సహజీవనం చెయ్యాలంటే ఈ 3 విషయాలను వారికి ఎప్పటికీ చెప్పకూడదు. మీ శక్తిని, విలువలను, గౌరవాన్ని మీరు బ్రతికినంత కాలం కూడా నిలబెట్టుకోవాలి అంటే విశ్వాసంతో కాదు, వివేకంతో ముందడుగు వెయ్యాలి. మీ జీవితం పిల్లల మన్నన కోసం కాదు, అది మీ శాంతి కోసం. మీ గౌరవంతో కూడినటువంటి జీవనాతం కోసం మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా మీరు ఎంత గొప్పవారో తెలియాలి.
నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ఈ దశలో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా స్థిరత, ఆదరణ ఎంతో అవసరం. ఇక అయితే వృద్ధాప్యంలో మనకు మన బిడ్డపై ప్రేమ, ఆశలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని విషయాలను వారితో పంచుకోవడం వల్ల మన బంధంలో దూరం ఏర్పడుతుంది. ఇవి చెప్పకుండా ఉంటే మన గౌరవం, మన విలువ, మన హుందాతనం అలాగే ఉంటుంది. జీవితం మెల్లగా చరమ దశను చేరుకున్నప్పుడు మన హృదయం ఓ మధురమైన జ్ఞాపకాల పల్లకిలా మారుతుంది. ఇక గడిచిన రోజుల జ్ఞాపకాలు పెంచిన బిడ్డల పట్ల ప్రేమతో కళ్ళు నిండిపోతాయి. కానీ వృద్ధాప్యంలో కూడా మన గౌరవం, స్వాభిమానాన్ని నిలబెట్టుకోవాలి అంటే మన పిల్లల పట్ల మితభాష, గంభీరత అవసరం. మనం ఎంతో ప్రేమతో చెప్పే మాటలే ఇక కొన్నిసార్లు వారికి భారంగా మారవచ్చు. నేను నీ కోసం ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా అనే మాటను మనం ప్రేమతో, గర్వంతో అంటాం. కానీ ఇది పిల్లలకు మన సేవలపై పశ్చాత్తాపం చూపించినట్లుగా అనిపించవచ్చు. తల్లిదండ్రులుగా మన బాధ్యతల్ని నిర్వర్తించడం ఒక బాధ్యత. అనుబంధం, ప్రేమ వాటిని తిరిగి లెక్క వేసుకుంటూ పిల్లలపై తాపత్రయాన్ని చూపకండి. ఇక వారిని ప్రేమించినందుకు ప్రతిఫలాన్ని ఆశించడం కాకుండా ప్రేమను ఆమోదించడమే గొప్ప విషయం. నిజమే కదా. వృద్ధాప్యంలో మనకు పిల్లలపై ఆశలు ఎంతగానో పెరుగుతాయి. ఆస్తికి ఎవరికి ఇవ్వాలా, ఎలా పంచాలా అని తలుచుకోవడం సహజమే. కానీ ఈ విషయాన్ని ముందే చెప్పడం వల్ల కొన్నిసార్లు బంధాలలో స్వార్థం చేరిపోతుంది. ఆస్తికి మించిన బంధం కుటుంబం బంధం. ఇక ఆ పుణ్య బంధాన్ని డబ్బుతో కలుషితం చేయకండి. ఇక ఆస్తి గురించి మౌనంగా ఉండడం వల్ల పిల్లల ప్రేమను ఆస్తికి మించిందిగా భావిస్తారు. చివరికి శ్మశానం కూడా గౌరవంగా ఉంటుంది. వృద్ధులకు ఎప్పుడూ కూడా నన్నెవ్వరూ చూడడం లేదు అని అనిపించే భావన, అలాగే పిల్లలు కూడా మీరు అక్కర్లేదు అనిపిస్తుంది. ఇలాంటివంటి మాటలు వృద్ధుల హృదయాన్ని ఎంతో బాధించేలా ఉన్నా పిల్లల్ని అవి తలదించుకుని బ్రతికేలా చేస్తాయి. నిజమే కదండి. మీ బాధను వారి ప్రేమపై అనుమానంగా మార్చకండి. కష్టాన్ని మౌనంగా భరించే శక్తి కూడా వృద్ధుల తపస్సులో భాగమే. ఇక మీరు ప్రశాంతంగా ఉంటే వారు మీతో ఉండేందుకు ఇంకా ఆసక్తిగా ఉంటారు. నిజమే కదండి. వృద్ధాప్యం అనేది ఒక పునర్జన్మ. జ్ఞానంతో కూడిన జీవన అనుభవాన్ని, నిశ్చలమైన ప్రేమను, నిర్భాగ్యాన్ని అంగీకరించే దశ. ఈ దశలో మీరు పిల్లలకు భారం కాకుండా మార్గదర్శకులుగా ఉండాలనుకుంటే కనుక మీ మాటలు త్రివేణిగా ఉండాలి. శాంతి, గౌరవం, ఇక ప్రేమతో కూడినవిగా మీరు మౌనంగా ఉండడం వారికి పదిలంగా ఉండడానికి శక్తినిస్తుంది. మీరు త్యాగాన్ని గుర్తు చెయ్యకపోయినా వారు జీవితాంతం మీ త్యాగాన్ని గుండెల్లో మోస్తారు. వృద్ధాప్యంలో గౌరవం అనేది మీరు భవిష్యత్తుకు మిగిల్చిన శ్రేష్టమైన సంస్కారంలో దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అదే మన వంశానికి నిలువ, మన కుటుంబానికి ఆదర్శం. అర్థమైంది కదండి. మీ త్యాగాన్ని మీరు తూచే పనిలో పడకండి. ఇక వారు ఆ ప్రేమను ఏ రూపంలోనైనా కూడా తప్పక గుర్తిస్తారు. మీరు శాంతంగా ఉన్నంత మాత్రాన వారు దూరమైనట్టు కాదు. మీరు కొండవలె స్థిరంగా ఉంటే వారు ఆ నీడలో శ్వాసించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.